దయ్యాలతో ఆడుకునేది గాని, వాళ్ళని ఆట పట్టేది గాని, వాళ్ళ మీద ఎక్కువ సినిమాలు తీసేది మన గారు. మరి అలాంటి గారి మీద చిన్న స్పూఫ్ చేస్తూ ఒక ఎంటర్టైనింగ్ స్కిట్ తో మన ముందుకు వచ్చేస్తున్నారు జిత్తు అండ్ టీమ్స్. లెట్స్ వెల్కమ్ దెం. ఈ దెయ్యంతో చాలా టార్చర్ అవుతుందిరా. అవునరా, ఈ దెయ్యాన్ని ఎలాగైనా వదిలించాలి మేడం. మరి ఎవర్రా కరెక్ట్ సొల్యూషన్? దీన్ని వదిలించాలంటే వాడేరా దిక్కు. వాడంటే వాడు కాదు కదా, వాడేరా మేడం. వాడి గురించి ఒక్క మాటలో చెప్పాలంటే దెయ్యాన్ని చర్మం వలిసి ఆ దెయ్యాన్ని దండానికి ఆరేస్తాడు తెలుసా? ఎవరు వాడు? అదే మేడం, వస్తుండేవాడు. ఒక్క మాటలో చెప్పాలంటే దెయ్యానికి వాడు ఎదురెళ్తే దెయ్యానికే రిస్క్, దెయ్యం వాడికి ఎదురొచ్చినా దెయ్యానికే రిస్క్. అయ్యా ఆ సార్ పేరు చెప్పండి అయ్యా. వాడితో పెట్టుకుంటే దయ్యానికి సుర్రు సుమ్మైపోద్ది. ఒక్క మాటలో చెప్పాలంటే వాడు దెయ్యాన్ని కటింగ్ షాప్ తీసుకెళ్లి గుండు చేస్తాడు. ఏరారే, ఒకే ఒక విషయం చెప్పండి, వాడు వచ్చే కంటెంట్ లేదా? వాడు వచ్చాక లేకపోతే చెప్పండి, మేము ఇంతటితో బాగుందని చెప్పి ఓకే చేస్తాం. అంత భయంకరమైన క్రూరుని చూడాలని ఉందా మీకు? మీరు చూపిస్తారు కదా ఎలాగో. అసురా అరే గారు చాలా బాగా చేస్తారు, ఆయన యాటిట్యూడ్ అందరికి తెలుసు. నేను నిన్న ఒక్క క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నా. అడుగు. నీ మూతి మీద సముద్రంగా సార్? అవును, పసిఫిక్ సీ, అట్లాంటిక్ సీ, అరేబియన్ సీ. సార్ మీరు వెనక్కెళ్ళరా, మీ ఇంట్రొడక్షన్ బాగుంది. ఇంతకి నన్ను ఎందుకు పిలిచారు సార్? మా ఊర్లో ఒక అమ్మాయికి దయ్యం పట్టింది సార్. దయ్యాన్ని విడిపించాలి. అవును సార్. ఇంతకి దయ్యాన్ని పిలిపించండి. దయ్యం గారి ట్రెండ్ ఎవరు నువ్వు? నేనా? నువ్వేనే పిచ్చిదానా? చంద్రముఖి పార్ట్ 1 పార్ట్ 2. ఇప్పుడు అర్థమైంది. దాని లోపల చంద్రముఖి అనేటటువంటి దయ్యం ఉంది. అవునా? దాన్ని వదిలించాలంటే ఇప్పటికిప్పుడు గుణశేఖర్ కావాలి. గుణశేఖర్ కు ముందు కొన్ని ఉన్నాయి, మీకు పేలవని అర్థమయ్యి గుణశేఖర్ కాడికి వచ్చారా? ఏం చిల్లరగాళ్ళు ఉన్నారా మీరు? ఆయన గుణశేఖర్ చేస్తారు సార్, నేను వెంకటపతి రాత చేస్తా సార్. పిలిపించండి గుణశేఖర్ ని. మీరు ఇప్పుడు డాన్స్ చేసుకుంటూ వెళ్తారు, వాడు లకలకలక అంటూ వచ్చి తల నరుగుతాను అంటాడు. వాడి హైట్ కి తల తెగదు. ఏంటి మమ్మీ ఎవడీడు? నువ్వు అది చూసుకొని ఏం చేస్తావో దాన్ని బట్టి డాన్స్ చేసుకోండి. మీరు ఏ పాట పెట్టండి అబ్బా, నరికేస్తా. అయ్యా రజనీకాంత్ గారు, అతని తల అక్కడే ఉంది, ఏమని నరికారు మీరు? చంద్రముఖి సినిమాను ఓపెన్ చేసావు కదరా. బాబా ఇది చచ్చిపోయి తొందరగా తప్పించుకున్నాడు, నేను కూడా చచ్చిపోతా. నిన్ను వదిలిపెట్టు. దీని ఒంట్లో ఉన్న దయ్యం ఎక్కడికి పోలేదు. నేను మళ్ళీ వస్తా. మళ్ళీ రాకు, నీకు దండం పెడతా. ఏంటి వచ్చి ఆది గారింటికి తీసుకొచ్చావు? ఆది మీద తెగ లవ్ అయింది. ఎవరు ఇక్కడ ఏదో మాట్లాడుతున్నారు?
ఇప్పుడు నీకు దయ్యం పట్టింది. దయ్యమా? అది వద్దా? కావాలి కావాలి కావాలి. దయ్యంలో చెయ్యవే. ఎవరా మీరు? అరవకండి, ఆమెకి దయ్యం పట్టింది. ఇది పోవాలంటే ఆది అన్న రావాలి. దాని దగ్గరికి వెళ్ళకన్నా దాని ఒంట్లో దయ్యం ఉంది. అయితే ఓ పట్టు పట్టాల్సిందే. దాన్నా దయ్యన్నా ఓరి నీకు నువ్వు మనిషివా లేకపోతే మాట మృగాన్ని రాను. బయట వేషాలు తక్కువై మారు వేషాల్లో తిరుగుతున్నాడు. నువ్వు ఉన్న దయ్యానికి పోవాలంటే ఏం చేయాలి? నాకు డాన్స్ కావాలి, పాట కావాలి, అన్ని కావాలి. ఓకే ఓకే. ఎల్లమ్మ తల్లి నా ఎన్నెలా ఎల్లిపోతోందే, పెద్దమ్మ తల్లి నా ఎన్నెలా దూరమవుతోందే. That was an incredible singing segment. ముందులోడేమన్నాడే ఒలి పిల్ల మాయలోడేమన్నాడే, మాట మాటకేమన్నాడే ఒలి పిల్ల మాయలోడేమన్నాడే. బ్రో నేను సీరియస్ గా ఇంతవరకు అలా డాన్స్ అది మైండ్ లో నుంచి పోవట్లేదు. ఓ డాక్టరా మీరు? ఒక డాక్టర్ అయి ఉండి మీకెవరో ఇంజక్షన్ వేసినట్టు ఎగురుతున్నారు. One, go! అబ్బా ఇది కాలు మీద పడింది. ఆదర్శన్న నువ్వు గేమ్ లో అసలు ఎప్పుడు ముందుంటావు. నేను సోలోగా అయితే గెలిచేవాడినేమో. కాదు, ఇక్కడ లెగ్ పోయింది కాబట్టి నేను అవ్వలేదు. ఆ రీజన్స్ అన్ని మనకెందుకు? ఎవరు గెలిచారు? లెగ్ పోయింటే మీరు చూసుకునేవారా? ఇలాగుంటే ఎవరన్నా గెలుస్తారా? పక్కనున్న మనుషుల గురించి కూడా ఆలోచించాలి. గేమ్ తర్వాత కూడా ఆడుకోవచ్చు. ఈ దెయ్యంతో చాలా టార్చర్ అవుతుందిరా. దీన్ని వదిలించాలంటే వాడేరా దిక్కు. నేను నిన్న ఒక్క క్వశ్చన్ అడుగుదాం అనుకుంటా. అడుగు. నీ మూతి మీద పాట వీడియోస్ నుంచి మేము కొన్ని స్క్రీన్ షాట్స్ తీసాం. పాట ఏంటో మీరు పాడి గెస్ట్ చేయాలి. ఒప్పుకుంటే నేరమా, ఒక్కసారి అయినా చేయి అందించి వింత దూరాన్ని కరిగించుమా. సార్ ఏ మాటగా మాట సార్ వింటూ బతికే వచ్చు సార్ మీ పాటలు అలా. అబ్బా అన్న చప్పట్లు కొట్టి పాట ఏంటని అడుగుతున్నాడు. నాకు పాయింట్ రాకపోయినా పర్లేదు, ఆయన వాయిస్ వినాలి అంతే నాకు. అరే చల్బే తెగ డబ్బుందని కళ్ళు నెత్తికెక్కితే చెడతావు భయ్. పుట్టులో చేయబడితే పుట్టడానికి నేను చీమన రాక్షసుంది. Horrifying performance.